గుంటూరు శంకర విలాస్ వంతెన దగ్గర నిలబడి అంబటి రాంబాబు, లేళ్ల అప్పిరెడ్డి, అయోధ్య రామిరెడ్డిలో చేస్తున్న విమర్శలు వింటుంటే బావిలో కప్పలను తలపించింది. గడచిన 5 ఏళ్లలో వారు చేసిన అభివృద్ధి ప్రజలకు గుర్తొచ్చి నవ్వుకున్నారు. ఆ కప్పలను తీసుకెళ్లి పుష్కరాలు అక్కడికి వచ్చే జనాన్ని చూపిస్తే బేకబేకలు ఆపి బిక్క జచ్చి ఎలా మొహం వేలాడదీస్తాయో అలా వైకాపా నేతలను చేశారు టీడీపీ నేతలు. 48 కోట్లతో ఇన్నర్ రింగ్ రోడ్ ఫేజ్ 3 పనుల శంకుస్థాపన చేస్తూ 69,59,00,000 రూపాయల విలువైన రోడ్లు, డ్రైనేజీ పనులు మొదలుపెట్టారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీలో ప్రజలు కట్టిన ట్యాక్స్ నిధులను కూడా వదలకుండా ఇతర అవసరాలకు మళ్లించి వ్యవస్థలను నిర్వీర్యం చేసిన చరిత్ర వైకాపాది. అలాంటి వారు ఇప్పుడు నిధుల గురించి మాట్లాడటం విడ్డూరం అని ధీటుగా తలంటిపోశారు. 2014-2019 మధ్య ఏఐఐబి ద్వారా తెచ్చిన 5,350 కోట్ల రూపాయల నిధులను కేవలం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వలేక వైకాపా ప్రభుత్వం గాలికి వదిలేసింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే సీఎం గారు కేంద్రంతో మాట్లాడి ఆ నిధులను విడుదల చేయించారు అని సెలవిచ్చారు. ప్రజలపై చెత్త పన్ను వేసి వేధించిన వైకాపా నేతలు ఇప్పుడు వంతెనల గురించి, ప్రజల ఇబ్బందుల గురించి నీతులు చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని కుమ్మేశారు. స్వచ్ఛ భారత్ ద్వారా రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు, అమృత్ 2.0 ద్వారా రావాల్సిన 8,500 కోట్ల రూపాయలు, ఇలా రాష్ట్ర వాటా కట్టలేక వేల కోట్ల రూపాయల కేంద్ర నిధులను రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్న ఘనత ముమ్మాటికి వైకాపాదే అని కుంకుడుకాయల రసం పోసి తలంటారు. మంత్రి నారాయణ, ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఇప్పుడు గుంటూరులో జరుగుతున్న అభివృద్ధి పనులు చూస్తుంటే వైకాపా నేతలకు కంటి మీద కునుకు పట్టడం లేదు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్లిపోయిన వైకాపా నేతలు ఇప్పుడు అభివృద్ధి పనులు జరుగుతుంటే ఓర్చుకోలేక అవాకులు చెవాకులు పేలుతున్నారు. శంకర విలాస్ వంతెన దగ్గర వారు చేసిన వ్యాఖ్యలు కేవలం వారి రాజకీయ మనుగడ కోసమే తప్ప ప్రజల ప్రయోజనం కోసం కాదు. బావిలో కప్పలకు జరుగుతున్న ఈ స్థాయి అభివృద్ధి పుష్కరాలు ఎలాగో అర్థం కావు.